నేను ఇప్పుడే లేచేదను. రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలా ప్రార్థన చేస్తున్నారు. సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన తండ్రి, ప్రేమ నమ్మకం గలదవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం నాతో మాతో అందరితో మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరిచి సహాయం చేయండి. నీ సన్నిధి మాకు దయచేయండి. యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మరొకసారి మాట చదువుదాం పిల్లరా. చదివి బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి దరిద్రుల నిట్టుపును బట్టి నేను ఇప్పుడే లేచేదను. దేవుడు ఏమంటాడు? బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి. ఎవరు బాధపడుతున్నారో, ఎవరి వల్ల బాధ అనుభవిస్తున్నారు, బాధపడేవారు ఎవరి వల్ల బాధ అనుభవిస్తున్నవారు దేవుడు చెప్తున్నాడు. అలాగే దరిద్రుల నిట్టూర్పును బట్టి నేను ఇప్పుడే లేచాను. బాధపడేవారికి దరిద్రుల కొరకు వారి కొరకు దేవుడు అంట నేను ఇప్పుడే లేస్తాను. ఎందుకు లేస్తాడంటే వాడు నన్ను కోరుకున్నారు కాబట్టి. ఎవరైతే దేవుడు కోరుకుంటారో, దేవా నా దరిద్రం నన్ను విడిపించండి, నాకున్న బాధలను విడిపించండి అని ఎవరైతే అంటారో వాళ్ళ గురించి ప్రభువు లేచి వాళ్ళని విడిపిస్తాడు. ఎంత గొప్ప దేవుడు చూసారా? ఎవరి కొరకు లేస్తాడయ్యా, ఎవరి కొరకు లేచి వస్తాడయ్యా, ఎవరి కొరకు నిలబడతాడయ్యా, ఎవరికి సహాయం చేస్తాడంటే బాధలో బాధపడుతున్న వారు కోరుకోవాలంటే. కొంతమంది బాధపడతారు కానీ ఆ బాధను అలాగే ఉంచుకుంటుంటారు, ఇంకా మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతుంటారు. కొంతమంది బాధ వల్ల జ్ఞానం తెచ్చుకుంటారు, కొంతమంది బాధ వల్ల ఇంకా మూర్ఖులు అయిపోతారు. రెండు రకాల మనుషులు ఉంటారు, రెండు రకాల మనుషులు. కొంతమంది బాధ వల్ల ఏమవుతారు? నేర్చుకుంటారు, బాగుంటారు. అయ్యో నేను బాధపడ్డాను, నేను బాధ కారణం నా జీవితం, నా బ్రతుకు బాగలేదు, నేను దేవునికి వ్యతిరేకంగా ఉన్నాను, సరైపోతారు. కొంతమంది బాధ వల్ల ఇంకా మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతారు. నాకేందుకు బాధ పెట్టాలి దేవుడు, నేనేం తప్పు చేశానని, నేనేం పాపం చేయలేదు కదా అని చాలామంది కొంతమంది మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతారు. అంటే తన శ్రమలు దేవుడు అంట ఓర్చుకున్నోడికి ఇస్తాడు, ఓర్చుకున్నోడికి ఇవ్వడాడు. ఎందుకంటే ఆ ఓర్పు కూడా దేవుడే ఇస్తాడు, ఆ ఓర్పు కూడా దేవుడే ఇస్తాడు. మనకు శ్రమలు వచ్చాయని బాధపడవలసిన పర్లేదు. మన శ్రమల్లో మనం ఓర్చుకునే మనసు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఒకవేళ దేవుడే అనుగ్రహించకపోతే మనం నిలబడలేము శ్రమల్లో. ఇది సత్యం. మా లోపల ఖాళీగా ఉండి వచ్చేయాలి, అక్కడ ఎవరిని కూర్చోబెట్టండి. ఎవరైనా ముసలి వాళ్ళు నడలేని వాళ్ళు అక్కడ కూర్చుంటారు. ఇక ఇటు ఖాళీగా ఉంది. చూసారా? మన శ్రమల్లో మనల్ని వదిలేసే దేవుడు కాదు, మన శ్రమల్లో మనం విడిపించాలి. ఒకవేళ ఆయన విడిపించకపోతే మనం విడుదల పని, మన సొంత భక్తి కానీ సొంత శక్తి కానీ ఎందుకు పని కాదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిపించడానికి సిద్ధంగా ఉంటుంది, మనల్ని ఎప్పుడు విడిపిస్తాడు. నేను విడిపించాలంటే నువ్వు దేవుని కోరుకోవాలి. లోపలికి వచ్చేలాగా చైర్స్ ఉన్నాయి, అమ్మా ఇక్కడికి వచ్చేయండి, లోపలికి వచ్చేయండి. చైర్స్ వాక్యం ఉంది, రండి కొన్ని దేవుని సన్నిధానం.
హల్లెలూయా, 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 హల్లెలూయా. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను నా యేసుడు, నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను,
నా శాపము తొలగించెను, కరుణించెను. మన పాపము మన శాపము తొలగించి కరుణించినది ఆయన. నేను మరొకసారి నీ బాధను నేను చూశాను, నీ బాధ పెట్టేవారిని చూశాను, నీ దరిద్రాన్ని చూశాను, నీ దరిద్రానికి కారణమైన దానిని కూడా నేను చూశాను. నువ్వు ఆ సమయంలో ఒక్కసారి నన్ను కోరుకున్న వారికి విడుదల ఇవ్వడానికి నేను లేచి వస్తాను. కోరుకున్న వారికి విడుదల, కోరుకోలేని వారికి కాదు. దేవుని సన్నిధిని కోరుకోవాలి. దేవుని సన్నిధిని ఎవరైతే కోరుకుంటారో వారికి మాత్రమే దేవుని సన్నిధి దొరుకుతారు. దేవుని సన్నిధిని ఎవరైతే కోరుకుంటారో వారికి మాత్రమే దేవుని సన్నిధి. వచ్చిన వారంతా కానీ కోరుకుని రావాలి ప్రభు దగ్గరికి. ఈ రోజు నా ప్రభు నాతో మాట్లాడాలి. ఒక దగ్గర భక్తుడు అంటాడు, ఆయన సులభం రాస్తూ గీతాల్లో అంటాడు, ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. చూడండి పరమగీత 2వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నా ప్రియుడు, చూసారా ఎందుకు మాట్లాడుతాడు? నా ప్రియుడు, నా ప్రియుడి కొరకు నేను ఆశతో వచ్చాను, నా యేసయ్య కొరకు నేను కోరికతో వచ్చాను, నా యేసయ్య కావాలని నేను పరుగు వచ్చాను, ఆయన సన్నిధి నాకు కావాలని నేను వచ్చాను. పరుగున ఆయన సన్నిధికి వచ్చాను. వేగిరంగా తెల్లవారకు ముందే, కోడి కూయక మునిపే. ఎందుకంటే ఎంత పరుగులు కావాలంటే రేపు రాకడ వేగం రాబోతుంది. అది ఏ గడియో ఏ జామో తెలియదు. నువ్వు నిద్రలో ఉంటుండగా వేసాను అక్కడ వచ్చేవచ్చు. బయలుదేరంలో చిచ్చికల్లిలోపు దేవుడు అక్కడ వచ్చేవచ్చు. వెళ్దాంలే అందరికంటే మనకేమో తొందర ఉంది అనుకునే లోపు దేవుడు రాకడా వచ్చేవచ్చు. ఒకవేళ ఇప్పుడు మాట్లాడుతుండగా దేవుడు రాకడ వచ్చేవచ్చు. చెప్పలేదు. రేపు ఒకడియో ఎలా ఉందో తెలియదు. రాకడ రాబోతుంది. ఆ రాకడకు మనం కోరుకోవాలి. ఏం కోరుకోవాలో తెలుసా? ప్రభా నీ ప్రసన్నత నాకు కావాలి, నీ సన్నిధి నాకు కావాలి. అడిగితే దేవుడు అంట కోరుకున్న వారివి అక్కడ అంటున్నాడు. లేఖనంలో చూద్దాం. లేఖనంలో ఏమంటున్నాడు చూద్దాం. రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ దయచేయదును. ఎంతమంది యేసయ్యను కోరుకుని వచ్చారో వారందరికీ నేను దయచేస్తాను. నువ్వేం కోరుకుంటున్నావో కోరుకున్న దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. కోరుకున్న వారందరికీ దయచేస్తాను. కొంతమందికి అవసరం లేదనుకుంటారు. పిల్లలు చేతులు ఎక్కట్లేదు, ప్రార్థన చేసి జోడించి కదా అర్థంగా 2 చేతులకి ప్రార్థన చేసిన పెట్టి ఉన్నాయి. అని చేయాలని కూడా కష్టమైపోతుంది. రైట్? ఎంతమంది కోరుకుంటున్నారో వారందరికీ దేవుడు దయచేస్తాను. కోరుకున్న వారికి మాత్రం, అందరికీ దేవుడే కానీ కోరుకున్న వారికి మాత్రమే దయచేస్తాడు. ఈరోజు నువ్వు ఏ ఆశతో వచ్చావో, ఏ కోరికతో వచ్చావు, ప్రభు దగ్గరికి నేను పొందుకోవాలి, యేసయ్య సన్నిధిలో నేను పొందుకోవాలి, యేసయ్య దగ్గర నేను పొందుకోవాలి. కోరుకున్న వారికి అన్నా కోరుకోవాలి, నాకు ఒక మంచి మగబిడ్డ కావాలి. ఇచ్చాడే కోరుకున్నది ఇచ్చాడు. ఆ కోరుకోవడంలో తేడా ఉంటుంది. మరి నాకెందుకంటే రివర్స్ అయిపోతుంది పాస్టర్ గారు అంటే. కొంతమంది మనం కోరుకుంటాం కానీ రివర్స్గా కోరుకుంటుంటాం. ఒక్కోసారి అడుగుతామా నీకేం కావాలంటే మాకు బిడ్డ కావాలంటే, ఒక్కోసారి అడుగు దేవుడే మీ ఇచ్చినదండి. నువ్వు ఒక మాట మీద ఉండవా? ఒక మాట మీద నీ బ్రతుకు ఉండదా? అంచేత ఏమవుతుంది తెలుసా? మీకు అన్ని రివర్స్ అయిపోతుంది. ఒకే మాట మీద ఉండాలి. దేవుడి దగ్గర ఏమడిగావో, మొదట ఏ నోరు చాడావో
అదే అదే మాట నిలబడ్డారు. దేవుడి దగ్గరికి వచ్చి మొట్టమొదట నా జీవితాన్ని ఆశ్రదించి ప్రభుత్వం ఆశ్రదిస్తాడు. ఒక్కసారి వచ్చిన దాన్ని స్టాంప్ వేసేస్తాడు దేవుడు. ఆమేన్ 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 అంటాడు. అమ్మా ఇదంతా ప్లేస్ లైన్ మార్పు. చూసారా, దేవుడు ఎప్పుడు కూడా ఇవ్వకుండా ఉండడు. దేవుడు ఎలాంటి వాడంటే 3 విషయాలు జ్ఞాపకం ఉంచుతాడు. ఏది అడిగినా ఇస్తాడు. 1, ఎప్పుడు అడిగినా ఇస్తాడు. 2, మూడవది ఎలాంటిది అడిగినా ఇస్తాడు. ఇంకా నీకు కావాలంటే ఎంత అడిగినా ఇస్తాడు. ఎంత అడిగినా, ఎప్పుడైనా ఇస్తాడు, ఏదైనా ఇస్తాడు, ఎంతైనా ఇస్తాడు. చెప్పండి. ఇప్పుడు చెప్పండి మీరు ఒకసారి. మనలాంటి వాళ్ళందరికీ రాజు పోటీ పెట్టాడు. రాజు అన్నాడంట, రే ఎవరెవరు పాటగాళ్ళు ఉన్నారో అందరికీ స్టేజ్ ఇచ్చి కచేరీ ఎక్కిస్తానన్నాడు. కొంతమంది మనలాంటి వాళ్ళు కూడా అంటే పాటకు వచ్చిన వాళ్ళకి ఒక షరతు ఏంటో తెలుసా, 2 నెలలు మాంసంతో పుష్టిగా పోషిస్తాం. కొంతమంది ఆ మాంసం కొరకనే ఏమైపోయారట, పోటీలో పాల్గొన్నారట. ఏమనుకున్నారంట తెలుసా, ఏముంది అందరు పాడేస్తుంటే నేను కూడా అనేస్తూ అనుకున్నారంట. రాజు 2 నెలలు పోషించాడు, అందరినీ పిలిచాడు. 2 నెలలు గ్రూపులుగా పెట్టి ఏంటి చక్కనైన మాంసంతో భోజనం పెట్టాడు. రోజు తింటుంటే రాజభోజనం కదా, రాజభోజనం కదా, ఎలా ఉంది. కానీ ఈ రాజభోజనం అని ఆనందపడుతున్నారు. కానీ చివరికి ఒక మాట ఉంది, ఏంటో తెలుసా, స్టేజ్ మీద నిలబడి పాడలేకపోతే శిక్ష అంతే. కానీ వీళ్ళకి ఆ విషయం తెలియదు. రాజుగారు తలుచుకుంటే దెబ్బలకి కొదవడదు, డబ్బులకి కొదవడదు. రాజుగారు తలుచుకున్నారనుకో, నీకు డబ్బులు ఇవ్వడానికి కొదుకుండదు, తప్పు చేస్తే దెబ్బలకు కూడా కొదుకుండదు. సో మనలాంటి వాళ్ళందరూ వెళ్ళిపోయారు, సిద్ధమైపోయారు, బ్యాగులు సర్దుకొని వెళ్ళిపోయారు. ఎక్కడికి? రాజు పిలిచిన తులుకి బ్యాగులు పట్టుకొని వెళ్ళిపోయి అందరూ రెడీ అయిపోయారు. 2 నెలలు భోజనం వస్తుంది, రాజభోజనం. ఏమండి, కాలు కదలకుండా, కష్టపడకుండా, చెమటొచ్చకుండా డైనింగ్ టేబుల్ చుట్టుకొని 100 పదార్థాలు. రోజు మామూలు ఉంటాయి రాజభోజనం. రాజభోజనం మామూలుగా ఉండదు, ముక్కలు ముక్కలు ముక్కలే ముక్కలే. సో తింటున్నారు. 2 నెలల తర్వాత ఏమవుతుంది, ఇంకా పరీక్ష వచ్చింది, సమయం. రేపు తెల్లవారి స్టేజ్ ఎక్కాలి. తెల్లవారు ఏమవ్వాలి, స్టేజ్ మీద కూర్చోవాలి. స్టేజ్ మీద కూర్చోవాలి, వెళ్ళాలి, అందరితో పాట పాడాలి. అక్కడ ఉన్నది చెప్పండి అమ్మ, కొంచెం మీ వెనకాల కూర్చున్నా, ముందర కూర్చున్నా, ప్రదేశాన్ని మైక మా వింటి నాన్న మీ పక్కన ఉన్నది చెప్పండి. సరే, రేపు 1 రోజు 2 రోజుల్లో పాట గాన కచేరీ అవుతుంది. రాజుగారు డబ్బు వచ్చి రాత్రి ఎవరైతే నేర్పుతున్నారో ఆయనకి అడిగాడంట, ఎవరైతే అడిగారో ఆయనకి అడిగాడంట, అయ్యా రేపు పోటీ ఉంది కదా, ఎల్లుండి నేను అందరినీ పరిశీలించాలనుకుంటున్నాను అని రాజుగారు అన్నారు.
రాజుగారి మాట ఆ మంత్రి వెళ్ళి చెప్పాడు. ఎవరితో? మనలాంటి ప్రజలతో. అయ్యా ఎల్లుండి పోటీ ఉందంట. మాకు అందరికీ జ్ఞాపకం ఉంది, చాలా జ్ఞాపకం ఉంది, పాటే కదా పాడేస్తాం అనుకోండి. కాకపోతే ఒకటి సిగ్గు ఏంటంటే ఒక్కొక్కరికి పరీక్ష వేస్తాడంటే రాజు అన్నాడు. ఈ 2 నెలలు సూపర్గా అందరితో పాటు పొందాలి, 4 వచ్చింది ఇప్పుడు దెబ్బ ఒక్కొక్కరికి. అలా చెప్పలేదు మొదట, ఆయన ఇష్టం అది. పోటీ పెట్టినోడు ఎలాగైనా పెడతాడు, డబ్బులు ఎత్తున్నాడు కాబట్టి ఎలాగైనా పెడతాడు. అవునా? అందుకని అందరు దర్దర్లు ఆడుతుంది. అప్పుడు ఎప్పుడైతే ఒక్కొక్కరికి అనేసరికి అందులో ఏమైపోయారు, కొంతమంది తేలిపోయారు. మనం కూడా దేవుని వాక్యం అందరితో పాటు కాదుగా చెప్పాలి. దేవుని వాక్యాన్ని నువ్వు ఎంత పలుకుతుంటావో అంత శక్తిమంతుడిగా తయారవుతావు. నోటితో నువ్వు ఎంత ఉచ్చరిస్తుంటావో అన్ని దురాత్మలు నీ నుండి పారిపోతుంటాయి. దేవుని వాక్యాన్ని నోటితో ఎంతకైతే ప్రకటిస్తుంటావో నీ దరిద్రం అంతగా దూరం అయిపోతుంటావు. దేవుని వాక్యం నోటితో ఎంతవరకైతే నువ్వు బాగా ఆలపిస్తూ ఉంటావు, దేవుని ప్రసన్నత నీ మీద ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు, మాట్లాడడానికి కానీ, చెప్పడానికి కానీ, ప్రకటించడానికి కానీ సిగ్గుపడకూడదు. రైట్? కాబట్టి అక్కడ దేవుడు అంటున్నాడు, కోరుకున్న వారి మీద నేను రక్షణ కలగజేసేది అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరు సెలవిస్తున్నారు? యెహోవా సెలవిచ్చు. ఎవరికైనా ఇస్తాడంటే ఎలాంటి వాడు అంటే ఒకసారి మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. తప్పకుండా కొన్ని మాటలు చూసుకొని ముందుకు వెళ్దాం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అంటే అందరికి ఇస్తాడు ఆయన, కోరుకున్న వారందరికీ. ఎందుకంటే నాకు తండ్రి, నీకు తండ్రి, నీకు తండ్రి, నీకు తండ్రి. ఈ సమస్త సృష్టిలో ఉన్న వారందరికీ ఆయన గాడ్ ఫాదర్. తండ్రులు చాలా మంది ఉండొచ్చు, కానీ ఆయన ఒక్కడే తండ్రి. పిలిచినోడు అందరికి తండ్రి అయిపోడు. మాట వరుసకు పిలుస్తున్నాడు నాన్న, కానీ నిజమైన తండ్రి ఒక్కడే, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఎందుకంటే మీరు ఎవరు గురువులు అవ్వకండి, మీరు ఎవరు బోధకులు అవ్వకండి, మీరు ఎవరు తండ్రిని పిలిపించుకోకండి. ఎందుకంటే మీకు తండ్రి ఒక్కడే, మీకు ఒక్కడే గురువు. మనందరికీ గురువు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. మనకు తండ్రి ఒక్కడే, ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే. ఒక్కడే, ఒక్కడే యేసు ఒక్కడే, ఆయన పరిశుద్ధుడు కూడా ఒక్కడే. ఈ భూమి మీద ఎక్కడ వెతికినా, ఇక్కడ కానీ ఎక్కడ కానీ ఎక్కడ వెతికినా ఒకే ఒక ఆయన యేసు ప్రభువు పరిశుద్ధుడు. ఆయన ఒక్కడే దేవుడు, ఆయనకి ఒక్కడే తండ్రి అయి ఉండాలి. నీ తండ్రి ఆయనే. అందరికీ ఆయన కోరుకున్న వారందరికీ దయచేవాడు. అన్న కోరుకుంది అన్నకి ఇచ్చాడు, అబ్రహాం కోరుకున్నాడు అబ్రహాంకి ఇచ్చాడు, ఆదరు కోరుకుంది ఆదరు కుమారుడికి ఆశీర్వదించాడు, హిజ్కియా కోరుకున్నాడు హిజ్కియాకి స్వస్థతనిచ్చాడు. కోరుకున్న వారందరికీ దేవుడు అనుగ్రహించాడు. సొలొమోను కోరుకున్నాడు, సొలొమోను జ్ఞానం ఇచ్చాడు. సంసోను కోరుకున్నాడు, ఒక్కసారి నాకు బలం దయచేయబడ్డాడు. దేవుడు ఒక్కసారి బలం ఇచ్చి శత్రువులు తుక్కులుగా మార్చాడు. నువ్వేం కోరుకున్నా దేవుడు రక్షణ కోరుకుని దేవుడు ఇస్తాడు. ఎవరికి ఇస్తాడయ్యా? ఒక పాస్టర్కి ఇస్తాడా, విశ్వాసకి ఇస్తాడా, బిషప్కి ఇస్తాడా, లేకపోతే ఎవరో నీట్గా ఉన్నవారికి ఇస్తాడంటే కాదు, అందరికి ఇచ్చే దేవుడు అయ్యాడు. అందరికీ. అయితే అందరిలో ఏముండాలా? కోరుకునే మనసు ఉండాలి. ఏముండాలా? ఏముండాలా? దేవుడికి ఇవ్వాలంటే నీలో మనసు ఉండాలి. ఏంట మనసు? ఏంట మనసు? కోరుకోరు. ఎవరిని? యేసయ్యని కోరుకో.
యేసయ్యను కోరుకున్నవన్నీ దేవుడిని దయచేస్తాడు. ఖచ్చితంగా. రెండవది చూడండి, ఆయన దయచేయడానికి ఎలాంటి వాడు చూద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఎలాంటి దేవుడు అంట? బలవంతుడైన దేవుడు. నీకెంత ఇవ్వడానికి ఆయన బల శక్తివంతుడు. ఎల్ షదాయి దేవుడు, సర్వశక్తి గల దేవుడే. నేను కోరుకుంటే నాకు అంత ఇవ్వలేడేమంటే అంటారేమో, నేను అడిగితే అంత ఇవ్వలేడేమంటే అంటారేమో. నువ్వు అడుగు. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్యముగా, భూమి దిగాంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తా. నన్ను అడుగు, కోరుకొని అడుగునా. జనములు నీకు స్వాస్యముగా, జనములు నీకు స్వాస్యముగా, భూ దిగాంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తా. జనములు నీకు స్వాస్యముగాను, భూ దిగాంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తా. నన్ను అడుగు, నీకు ఖచ్చితంగా అడుగు. ఏమడిగినా ఇస్తాను. జనములు అడుగుతావా, భూమిని సొత్తుగా అడుగుతావా? ఏం కావాలి? ఐ విల్ డూ. పిన్నేసినాడు ఫ్లైట్ వాళ్ళు, పిన్నేసి అడిగినిస్తాడు, ఫ్లైట్ అడిగినిస్తాడు. మధ్యలో ఇవ్వలేడా? ఇవ్వగలడా? ఇస్తాడు. ఈ సంవత్సరం అని ఈ రోజే, ఈ మే నెల చివరి వారమైనా నువ్వు అడుగు, నా జీవితం ఎలా ఉండాలి, నేను ఎలా బ్రతకాలి. గొంగళ పురుగు అడిగిందట. గొంగళ పురుగు అందరి చేత అసహించబడి, అందరి చేత తృణీకరింపబడి, అందరూ చీపురు కట్టేసి తోసేస్తుంటే ఆ గొంగళ పురుగు ఒక రోజు ఏడ్చుకుంటూ, ఏంటి ప్రభా, అందరినీ మంచిగా సృష్టించావు, నన్నేంటి నల్ల రూపం ఇచ్చావు. నల్లదాన్నైనా పర్లేదు, నల్లన రూపంలో అందరి దగ్గర అసహ్యమైన రూపం ఏంటంటే, అప్పుడు దేవుడు అన్నాడంట, నువ్వు చాలా అదృష్టవంతురాలు అన్నాడు. ఏం అదృష్టం ప్రభా, ఎవరింటికి రానివ్వట్లేదు, సేమకు రానిస్తున్నారు, అలా హాని చేసే గురువులకు రానిస్తున్నారు, పాము కూడా ఇంట్లోకి రానిస్తున్నారు, కానీ నాకు మాత్రం ఎవరు రానివ్వట్లేదు ప్రభు అంటే నువ్వు చాలా అదృష్టవంతురాలు అన్నాడు. ఏం అదృష్టం నాకు అన్నాడు. ఎంత అదృష్టవంతురాలు తెలుసా? ఏం అదృష్టం ప్రభు అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడట, ఒకవేళ అందరు రానిస్తే అందరి దగ్గరికి వెళ్దు కదా, ఎవరు రానివ్వలేదు కాబట్టి నా దగ్గరికి వచ్చావు. ఏంటి, ఎవరైనా రానిస్తే ఆ దగ్గరికి వెళ్ళుంటేనాను, కానీ ఎవరు రానివ్వలేదు కాబట్టి ఎక్కడికి వచ్చావు? మరి యేసు దగ్గరికి వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు కాదా? నేను అదృష్టవంతుడు. ఆమేన్. ఎవరు రానివ్వలేదు కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళింది? యేసు దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు యేసయ్యతో మాట్లాడుతుంది. ఎంత అదృష్టం చూడండి. మనం చర్చికి రావడం ఒక అదృష్టం అయితే, దేవుడు మనతో మాట్లాడడం ఇంకొక అదృష్టం. నిజం. అది వచ్చే వారికే, ఎవరికైతే కోరుకుంటారో వాళ్ళతోనే మాట్లాడతారు అన్నదండి. ప్రభా పోను కానీ నా బతుకు మార్చాలా అన్నదంట. నీ బతుకు మార్చాలా? బతుకులో ఏం మార్చాలా? అప్పుడు దేవుడు అన్నదంట, ప్రభా నా రూపం మార్చి, ముందు నా రంగు రూపం ఏం అవ్వాలా? నా రూపం మారాలి. రెండవది ఏంటి మారాలా? నా స్థితి మారాలి. మూడవది ఏంటో తెలుసా? నాకు అవమానం హేళన అనుకోవాలి. దేవుడు అన్నాడు ఆమేన్ అన్నాడు. ఆమేన్ అన్నాను పోగా పోవాలంటే
అంటే ఇప్పుడు ఏమైంది తెలుసా? ఇప్పుడు దేవుడు అన్నాడు, చేయి చాపి, చేయి చాపాడు. నువ్వు మారాలని కోరుకుంటున్నావు కదా, నా దగ్గరికి రా, నా చేతిలో రా. నేను వస్తాను కానీ నీ చేతిలో రాను ప్రభావం. మనమైతే ఏమంటాం, చర్చికి వెళ్తాం కదా, వాక్యం వెళ్ళిన ప్రభావం. దేవుని వాక్యము వెళ్తాను కానీ వెళ్ళు అని అంటే దేవుడు వాక్యం నీకు మార్చదు. దేవుడి దగ్గర కూర్చొని నీవు దేవుడు మాట వింటేనే మాట. ఎప్పుడైతే గొంగళి పురుగు వినదో దేవుడి చేతిలో తెలియదు. దేవుడి చేతిలో పడుతుంది, ఇలా ముడిచాడు. కొన్ని రోజుల తర్వాత దేవుడు ఇలా విడిచిపెట్టాడు. అదేమైంది తెలుసా? చేత రుచిగా మారిపోయింది. దాని రూపం ఏమైపోయింది? దాని స్థితి ఏమైపోయింది? ఏమండి, ఇన్నాళ్ళు భూమి మీద ప్రాకిరేది, ఇప్పుడు గాల్లో ఎగురుతుంది. ఇన్నాళ్ళు దాన్ని తిండి భూమి మీద ఉన్న చెత్త చెదారం, ఇప్పుడేంటో తెలుసా? పువ్వుల్లో ఉన్న మకరందాన్ని స్వీకరిస్తుంది. ఎంత గొప్ప స్థితి మాట్లాడించాలి. ఇన్నాళ్ళు భూమి మీద ప్రాకిరేది, ఎక్కడ పురుగులు ఉంటే అక్కడ పురుగులు తినేది, ఎక్కడ చెత్త ఉంటే చెత్తలో ఉండేది, ఎవరు అక్కడ చేసేవారు కాదు. ఇప్పుడు మాత్రం అదేం చేస్తుంది తెలుసా? ఎక్కడ అందమైన పువ్వు ఉంటుందా ఆ పువ్వు మీద వాలి ఆ మకరందాన్ని స్వీకరిస్తుంది. దేవుడి చేతిలోకి వెళ్తే సహోదరి సహోదరు, దేవుని చేతులు నువ్వు ఉండడానికి ఇష్టపడితే, ప్రభు నన్ను మార్చండి అడిగితే, గొంగళ పురుగులంటే నీ బ్రతుకుని సీతాకోక చిలుకలను మారుస్తాడు. నీ రూపం మారిపోద్ది, నీ రూపం మారిపోద్ది, నీ స్థితి మారిపోద్ది. ఎంతమంది నిన్ను తృణీకరించారో వాళ్ళే నీ వెనక్కి ఈరోజు పరిగెట్టి వస్తారు. ఖచ్చితంగా వస్తారు, ఖచ్చితంగా దేవుడు చేస్తారు. నేను ఎంతమంది అయితే చిన్న చూపు చూశారు, నేను ఎంతమంది అయితే హేళన చేశారు, నేను ఎంతమంది అయితే ఆయన బతుకు మనకు తెలియదేట్రా అన్నవారు కూడా నీ వెనక వస్తారు. నువ్వు అప్పుడు దిగులు పడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, అందరి దగ్గర నేను చిన్నవాడిని అయిపోయాను, చిన్నవాడిని అయిపోయాను బాధపడుతున్నాను. బాధపడదు. దేవుడి చేతిలో నీ వెనక పరుగు పరుగుగా వస్తారు, పరుగు పరుగున వస్తారు. ఇప్పటి వరకు నా బ్రతికేలా ఉంది, నన్ను అందరూ హేళన చేస్తున్నారు, నన్ను అందరూ అవమానపరుస్తున్నారు, నన్ను నా వాళ్ళే నేను తృణీకరిస్తున్నాను, నా ఇంటి వాళ్ళే నన్ను హేళనగా మాట్లాడుతున్నారని బాధపడుతున్నారేమో. నా దేవుడు ఒక్కసారి ప్రభా నీ చేతిలోకి నేను వస్తున్నాను, నీ దగ్గరికి నేను వస్తున్నాను, నన్ను మార్చండి ప్రభు అంటే మొదటి నీ రూపాన్ని మార్చేస్తాడు, రెండవది నీ పరిస్థితి మార్చేస్తాడు, మూడవది ఎంతమంది నిన్ను తృణీకరించారో వాళ్ళందరూ నీ వెనక వస్తారు, నీ మీద సాగిలి పెడతారు. సాగిలి పెడతాడు బైబిల్ దగ్గర వాళ్ళందరూ వచ్చి అలా చేస్తాడు. దేవుడితో ఉండి వచ్చే ఒక 5 ఆశీర్వాదాలు త్వరగా ముగించున్నాం. దేవుడితో ఉండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చూద్దాం. 3-4 వచనాలు చూద్దాం. 5 వచనాలు. అప్పుడు ఇదిగో దేవుని నివాసం ఎవరితో ఉన్నది? ఎవరితో ఉంది అంటే ఇప్పుడు దేవుడు ఎవరితో ఉండడానికి ఇష్టపడుతున్నాడు? నాతో, మనతో ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన కోరుకునే జీవితం ఏంటో తెలుసా? నేను నా కుమార్తెతో ఉండాలి, నా కుమారుడితో ఉండాలి. మోషేకు కూడా అదే చెప్పాడు. నిర్గమకాండం 25:8లో ఇదిగో నేను వారిలో నివసించినట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించు మోషే అన్నాడు. దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. చెప్పండి. ఒకటి మొట్టమొదటి రాసుకోండి, దేవుడు నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు కోరుకున్న రీతిగా దేవుడు నాతో నువ్వు ఉండంటే నీతో దేవుడు ఉంటాడు. ఆమేన్, 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 ఆమేన్. దేవుడు నీతో ఉంటాడు. నువ్వు కోరుకుంటు ఖచ్చితంగా నీతో ఉంటాడు, నీతో ఉంటాడు. నువ్వు కోరుకో, దేవుడు నీతో ఉంటాడు. ఆయన నివాసం నీతో ఉంటే ఆయన వారితో కాపురం ఉండరు, వారు ఆయన ప్రజలై ఉందరు.
ఉండదు. మొదటి సంగతులు గతించుకోవునని సింహాసనములో నుండి సింహాసనాసీనుడు గొప్ప స్వరం చెప్తున్నాడు. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనమయ్యనువని ఒకసారి ఆ మాట చూడండి. ఇదిగో సమస్తము. ఎవరైతే యేసయ్యతో కలిసి బ్రతకాలని ఇష్టపడతారో వాళ్ళందరూ నూతన సృష్టి. ఎలా అవుతుందంటే మొట్టమొదట పరిశుద్ధమైన రాజ్యంలో ఉంటారు. వాళ్ళకి పరిశుద్ధమైన రాజు పరిపాలన చేస్తాడు. వారు పరిశుద్ధమైన ప్రజలుగా మారుతారు. వారు ఉన్న భూమి పరిశుద్ధ భూమి అవుతుంది. వారు ఉన్న పట్టణము పరిశుద్ధ పట్టణం అవుతుంది. వాళ్ళ ఆలయము పరిశుద్ధ ఆలయం అవుతుంది. చెప్పండి, మనం యేసయ్యతో ఉంటే మనం ఉన్న భూమి పరిశుద్ధ భూమి. ఆమేన్. మనం ఏ స్థలంలో నిలబడతామో ఆ స్థలం ఏమవుతుంది? హోలీ ల్యాండ్. ఎలాగో హోలీ ల్యాండ్ అవుతుంటే మన వల్ల కాదు, మనతో ఉన్న దేవుడు పెట్టి పరిశుద్ధ స్థలం అవుతుంది. ఆమేన్. 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 యెహోషువతో దేవుడు చెప్తున్నాడు, యెహోషువా నీవున్న స్థలము పరిశుద్ధమైనది, చెప్పులు విడిచి నా దగ్గరికి రా. ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన నీవు నీ చెప్పులు విడువు. నీ పాప జీవితాన్ని విడిచి నా మందిరానికి రా. నా మందిరము పరిశుద్ధమైన ఆలయము. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనసులో అసహ్యమని పెట్టుకోకు, హృదయంలో అసహ్యమని పెట్టుకోకు, జీవితంలో అసహ్యమని పెట్టుకొని మందిరానికి రావు. ఎందుకంటే ఇది పరిశుద్ధమైన మందిరం. ఏంటి గొప్ప సేవకుడని యెహోషువకు అంటున్నాడు దేవుడు. గొప్ప సేవకుడని యెహోషువకు అంటున్నాడు దేవుడు. యెహోషువ చూడండి, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం. ఒకటి 5వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. అందుకు యెహోవా సేనాధిపతి నీవు నిలుచున్న ఈ స్థలము. ఏ స్థలము? నువ్వు ఈరోజు కూర్చున్న తల్లి స్థలం రేకుల షెడ్డు, లేకపోతే ఏదో ఈ ఫ్యాన్ తిరుగుతున్న స్తంభాలు అనుకోకు. నువ్వు పరిశుద్ధమైన స్థలం అని వచ్చావు. నువ్వు కూర్చున్న స్థలము పరిశుద్ధమైన స్థలం. నువ్వు కూర్చున్న స్థలము దేవుని యొక్క స్థలం. ఎక్కడ నీ హృదయాంతరంగా ఎరిగే దేవుడు. నీ హృదయంలో చిన్న పాపం లక్ష్యం చేసినా అది వెంటనే కాల్చేస్తుంది నేను. నువ్వు నిల్చున్న స్థలము పరిశుద్ధమైన స్థలం. నువ్వు కూర్చున్న స్థలము పరిశుద్ధమైన స్థలం. యెహోషువ నువ్వు నాయకుడు అవ్వచ్చు, నువ్వు ప్రజలు నడిపించేవాడు అవ్వచ్చు, కానీ నా స్థలంలోకి వచ్చావు. నేను నిలబడిన స్థలం అంతేంటి? పరిశుద్ధమైన స్థలం. దేవుడు నిలబడిన స్థలం పరిశుద్ధమైన స్థలం. దేవుడు కూర్చున్న స్థలం పరిశుద్ధమైన స్థలం. దేవుని మందిరం పరిశుద్ధమైన స్థలం. నిజం తల్లి, పరిశుద్ధమైన స్థలంలో కూర్చోవు. పరిశుద్ధ స్థలంలో కూర్చున్నావు. నీ ఆలోచన పరిశుద్ధంగా ఉంది. పాపపు ఆలోచనలు తీసే, చెడు ఆలోచనలు తీసే, చెడు తలంపులు తీసే. ఒకవేళ చెడు తలంపులు తోస్తే దేవుడి దగ్గర విడిచిపెట్టమని. విడిచిపెట్టు. దేవుని సన్నిధిలో నీ పాప జీవితాన్ని విడిచిపెట్టు. దేవా, నేను పాపము చేశాను, నేను పాపముతో ఉన్నాను, పాపంలోనే బ్రతుకుతున్నాను, నన్ను పాపం నుండి విడిపించండి ప్రభు. దేవుడు నీ పాపం నుండి విడిపిస్తాడు. అంతేగాని నీ నీతిమంతురాలు అనుకోని ఎప్పుడు అనుకో. ఎవరో కాదు, సిన్నర్స్, మన అందరము పాపులమే. బోధిస్తున్నవాడు పరిశుద్ధుడు ఎప్పుడు అనుకోకండి. బోధిస్తున్న దేవుడు మాత్రమే పరిశుద్ధుడు. గొంగల పురుగు ఇది గొంగల పురుగు. పురుగు లాంటి జీవితం. పురుగు లాంటి జీవితం. దేవుని సన్నిధిలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో.
దేవుడు అంటే నన్ను విడిచిపెట్టి నాలోకి రా, లోపలికి రా, నీ పాపాన్ని విడిచిపెట్టి లోపలికి రా. ఎందుకంటే ఇది పరిశుద్ధమైన స్థలం. నీ చెప్పులు విడువు. మంచిగా పాస్టర్ స్టాండ్లో పెట్టి సాధించాడు. ఆ చెప్పులు కలతలి పాప ఆలోచనలు విడిచిపెట్టి, పాప తలంపులు విడిచిపెట్టి, నీ హృదయం ఉందే పాపం ఉంది. ఎవరికి కనబడదని లక్ష్యం చేస్తున్నాడే, కానీ నేను కళ్ళు ఇచ్చిన దేవుడు చూస్తున్నాడు. నీ హృదయం ఇచ్చిన దేవుడు ఆయన హృదయానికి తెలుసు. నేను బాగున్నానని నేను కప్పుకుంటూ అవ్వదు, కానీ నీ ప్రాపం నీ హృదయంలో ఉన్న ప్రతి పాప ఆలోచన ఆయన తెలుసు. అది విడిచిపెట్టురా. పాపాన్ని విడిచిపెట్టి లోపలికి రా. పాపాన్ని విడిచిపెట్టి లోపలికి రా. పాపాన్ని విడిచిపెట్టి రా, లోపలికి రా. ఇదిగో ఇది పరిశుద్ధమైన స్థలం, దేవుడు నివసించే స్థలం. ఎప్పుడైతే యెహోషువ చెప్పులు విడిచి దేవుని మందిరం ఆ దేవుడు పిలిచే స్థలానికి వెళ్ళాడు, ఆ రోజు యెహోషువ గొప్ప విజయాన్ని పొందగలిగాడు. ఈరోజు నీకు కూడా విజయం వస్తుంది నీ పాపాన్ని ఒప్పుకుంటే. ఎలాగా అంటాడు చూద్దాం, ఒకసారి చూద్దాం. అది పరిశుద్ధమైన రాజ్యం, పరిశుద్ధమైన స్థలం. ఆ పిలిచేవాడు పరిశుద్ధమైన రాజు. మనం ఏమైపోతాం? పరిశుద్ధ ప్రజలుగా మారుతాం. ఎస్, ఎలా అవుతుంది? ఒక 5 విషయాలు మీకు చెప్తాను. మొదటి విషయం, దేవుడితో ఉంటే మొట్టమొదట సమాధానం. సమాధానం. నువ్వు పరిశుద్ధమైన స్థానంలో దేవుడి మందిరానికి కోరుకొని వస్తే దేవుడు ఈరోజు నీ జీవితంలో సమాధానం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. చూద్దాం ఒకసారి యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన మధ్యవర్తి అయి దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏముందో తెలుసా? దేవుడు ఏం చేస్తాడంటే నీకున్న యుద్ధాలన్నీ మార్పు వేస్తాడు. ఇక మీ ఇంట్లో యుద్ధాలు అనేవి ఎవరితో నీకు శత్రుత్వం ఉండదు. దేవుడి సన్నిధిలో నువ్వు బ్రతికితే, దేవుడితో నువ్వు బ్రతికితే నాకు వాళ్ళు శత్రువులండి వీళ్ళు శత్రువులని ఉండదు. ఇంక శత్రుత్వమే ఉండదు. ఇప్పుడు మనకు అందరి శత్రువులే. ఎంతమంది శత్రువులు తెలుసా? మన చుట్టూ ఉన్నోడు మన శత్రువు, మన చర్చికి వచ్చినోడు మన శత్రువు. అన్నిటికంటే మన ఇంట్లో ఉన్నోళ్ళే మనకు శత్రువులుగా కనబడుతున్నారు. మన ఇంట్లో ఉన్నోళ్ళు మన పిల్లలే మనకు శత్రువులుగా కనబడుతున్నారు. కారణం ఏమిటి తెలుసా? దేవుడితో నీ సహవాసం లేదు. దేవుడు నీ ఇంట్లో ఉంటే నీ ఇంట్లో ఉన్న వాళ్ళ కాదు, భూమి మీద ఉన్న వారందరూ మనకి ఏమవుతారు? శత్రుత్వం ఉండదు మనకి ఎవరితో. ఎవరు మనకు శత్రువులు అనేవారు ఉండరు. మనకు శత్రువు ఒకే ఒక్కడు, దేవుని శత్రువే మన శత్రువు. మనుషులు ఎవరు మన శత్రువులు కాదు. కానీ ఇప్పుడు అందరు నువ్వేమంటావు తెలుసా? నాకు అందరూ శత్రువులు లేనడు. నీకు అందరూ ఎందుకు శత్రువులు అయ్యారంటే నీలో యేసయ్య లేడని అర్థం. యేసయ్య నీలో ఉన్నప్పుడు నీకు శత్రువులు ఎవరు కాదు. యేసయ్యతో నువ్వు జీవిస్తే నీ ఇంట్లో సమాధానం, నీ కుటుంబంలో సమాధానం. ఎవరు నీకు శత్రువులు అనేవారు ఉన్నారు. అసలు నీ మనసులోకి కూడా రాదు అది, నాకు ఫలానా శత్రువుడు అని. ఇప్పుడు నీకు అడిగితే చెప్పగలరు ఎంతమంది శత్రువులు ఉన్నారంటే పెద్ద లిస్టు రాయగలరు, లక్షల కొద్ది రాయగలరు. రాయగలరా? రాయగలరు. అమ్మ మీ ఇంట్లో ఎంతమంది శత్రువులు? మీకు ఎంతమంది అమ్మ శత్రువులు? మా ఆయన మొదటి శత్రువు అంటే. మీ ఆయన అడిగితే ఏం చెప్తాడు? మా ఆవిడే మొదటి శత్రువు అంటాడు కదా. కానీ యేసయ్య నమ్ముకుంటే, నిజంగా యేసయ్యతో ఉంటే నీకెవరు శత్రువులు ఉండరు. యుద్ధములు మాన్పబడతాయి, మీ ఇంట్లో దెబ్బలాట్లు మాన్పబడతాయి, మీ ఇంట్లో గొడవలు మాన్పబడతాయి, మీ ఇంట్లో ఏంటి తప్పేళ్ళు ఇసుకోవడము ఆగిపోద్ది, గరిట్లు తప్పేళ్ళు ఇసుకోవడం ఆగిపోద్ది.
యేసయ్య ఉంటారు. యేసయ్య లేడు కాబట్టి ఏమవుతున్నాయి? గరిటలు ఎసరబడుతున్నాయి, స్పూన్లు ఎసరబడుతున్నాయి, అందరూ శత్రువులు అయిపోతారు. యేసయ్య లేకపోతాట సేమలకు కూడా మనకు శత్రువులు అట్టండి. సేమలు కూడా ఎలాగండి పాస్టర్ గారు సేమలు శత్రువులు అంటే? నువ్వు ఎక్కడ పంతారు పెట్టే తినేస్తే. యేసయ్య లేకపోతే అన్ని శత్రువులే మనకి. నీ ఇంట్లో బియ్యం పెడతావు కానీ బియ్యం ఏమైపోతుంటావు మధ్య. చాలా మంది దగ్గర నేను విన్నాను, బస్తా బియ్యం వేసేవాడట అలా ఆయన 10 రోజులకు బియ్యం ఖాళీ అయిపోతుంది. ఏమే బియ్యం అంటే నేను ఏంటి నీకంటే తక్కువ ఎక్కువ తింటానండి. బియ్యం వేసేవాడు, మళ్ళీ డబ్బులు అవసరమైతే బియ్యం అమ్మేసేవాడు, వేసేవాడు అమ్మేసేవాడు. చాలా మంది ఇట్లా అదే కదా, టీవీ కొంటారు అమ్మేస్తారు, బంగారం కొంటారు అమ్మేస్తారు. ఇవన్నీ చూడండి ఒకసారి. మన ఇంట్లో కూడా అప్పుడప్పుడు జరుగుతుంది ఏంటి. ఎప్పుడైనా లాటరీ పేలిందనుకోండి, ఎక్కడైనా డబ్బులు వచ్చారనుకో పెద్ద టీవీ తెచ్చి ఇంట్లో పెట్టేస్తాడు. తెల్లవారేసరికి డబ్బులు లేదు, తాగడానికి డబ్బులు లేవు అనుకో, మళ్ళీ టీవీ ఏమైపోద్ది? తాకట్టుకి వెళ్ళిపోద్ది. మళ్ళీ టీవీ తాకట్టుకి వెళ్ళిపోద్ది. ఏది కొంటాడో అవన్నీ మళ్ళీ వెళ్ళిపోతాయి. ఇదంతా దేవుడికి వ్యతిరేకమైన శత్రువు అనుకో. మనకెవరు శత్రువులు ఉండరు. యేసయ్య నిజంగా నువ్వు వెంబడిస్తే నీకు శత్రువులు ఎవరు ఉండరు. ఎందుకంటే ఎవరితోనైనా సమాధానం ఉంటుంది. శత్రువు కూడా సమాధానం పడిపోతాడు. ఎందుకంటే నీకు ఆ ఉద్దేశం ఉండదు కాబట్టి. అవతలోడికి ఆ ఉద్దేశం 1-2 సార్లు రావచ్చు, కానీ తర్వాత ఉండదు సమాధానం. దేవుని నమ్ముకున్న వారికి మొట్టమొదటిగా ఏంటమ్మా? ఇప్పుడు మనం ఏం కోరుకోవాలైతే సమాధానం కావాలి. ఒకసారి చేయొచ్చు చెప్పండి, ప్రభువా నా ఇంట్లో లేదు. పంపమని అడగండి, లేదు ఫస్ట్ చెప్పండి. నా ఇంట్లో ఏం లేదు అది ఒప్పుకోండి. సమాధానం పంపించండి ప్రభు అంటే సమాధానం ఉన్నట్టు. నా ఇంట్లో సమాధానం లేదు, నా జీవితంలో గట్టిగా చెప్పాలి. ఒప్పుకోండి మరి ఖచ్చితంగా ప్రభు సందు. నా ఇంట్లో సమాధానం లేదు, నా జీవితంలో ఎక్కడ చూసినా సమాధానం లేదు. కానీ ఈరోజు నువ్వు కోరుకోమంటున్నావు, మా ఇంటికి సమాధానం తెచ్చు, మా పిల్లల మీద సమాధానం తెచ్చు, నా హృదయంలో సమాధానం తెచ్చు. ఎక్కడ? నా హృదయంలో సమాధానం తెచ్చు. నెమ్మది కావాలి ప్రభు. నిజంగా కోరుకున్న వారికి దయచేస్తాడు. అయితే ఏం కోరుకోవాలి మనం ఇప్పుడు? సమాధానం కోరుకోవాలి. యేసయ్య వస్తే అక్కడ సమాధానం ఉంటుంది. యేసయ్య వస్తే ఇంట్లో సమాధానం. యేసయ్య ఎవరింట్లోకి వెళ్తే ఆ ఇంట్లో సమాధానం. నిజంగా ప్రియుల ఒక్కటి మాత్రం మీరు గమనించండి. యేసయ్య మీ ఇంట్లోకి వస్తే మీ జీవితం ఎలా ఉంటుందంటే, అప్పుడు వరకు మీ ఆవిడ రాక్షసులా కనబడిన ఆవిడ పెళ్ళి మొదటి రోజు ఎలా కనబడుతుంది అలా కనబడుతుంది. ఈరోజు మొదటి రోజు ఏమంటారు? నువ్వేం చేయలేవే, దేవదత్త వచ్చి నా బతుకుని ఏం చేసింది? మార్చేసింది. ఒక 6 నెలలతో దెయ్యం అంటారైంది. దెయ్యం. నిజంగా యేసయ్య నమ్మితే ఇంకెప్పుడు నీ భార్య ఏం చేయలేదు. ఎప్పుడు దేవతే నీకు, నీ భర్త ఎప్పుడు దేవుడే. దేవుని సన్నిధి లేకపోతే భర్త ఎలాగుంటాడు తెలుసా? మొదటి రోజు ఎలాగుంటాడు చెప్పండి? గాడ్ అండి, మా ఆయన. ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు అండి బాబు. ఏం చెప్తారు తెలుసు సాక్ష్యం? మా ఆయన దేవుడు 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 సార్. మాకు సార్ ఒక 6 నెలల తర్వాత అదేంటండి గుళ్ళ తయారైంది. నా కాలు తెగుడండి అనలేదక్క, అనలేదక్క అన్నారా లేదా? మళ్ళా దేవుడు దేవుడిగా మారాలంటే నువ్వు యేసయ్యతో జీవించాలి. యేసయ్యతో జీవించాలి. నీ భార్య మరలా ఏంజెల్గా ఉండాలంటే నువ్వు యేసయ్యతో జీవించాలి. మొదట చూసినప్పుడు నీ భార్య నీకు ఎంత అందంగా కనపడిందో, చివరి వరకు నీ భార్య ఎంత అందంగా. అబ్రహాం అంట మొదటిసారి చూసినప్పుడు శారమ్మ ఎంత అందంగా ఉందో, ముసలైన అందం
వెళ్ళేదాడు శారం. ఆ 90 సంవత్సరాలు ఆ ఊరు వెళ్ళాడా ఆ రాజు దగ్గరికి. ఆ రాజు అందానికి ఏమైపోయాడట, ముగ్ధుడైపోయాడట. ఇంత అందగంత ఎక్కడి నుండి వచ్చిందని, అంత అందం ఎక్కడి నుండి వచ్చిందంటారంటే భార్య భర్త సమాధానం. మీ కుటుంబం అందంగా కనబడాలంటే మీ ఇద్దరు సమాధానంగా ఉండాలి. మొదటి రోజు నీ భార్య ఎంత అందంగా లేదా ఎంత దేవతగా కనబడిందో, చివరి వరకు నీ భార్య ఎప్పుడు దేవతగానే ఉండాలి. మొదటి రోజు నీ భర్త ఎంత దేవుడిగా కనబడ్డాడు, చివరి వరకు నీ భర్త ఎముడిగా మారకూడదు, దేవుడిగానే ఉండాలి. ఎస్, చాలామంది ఈ మధ్య భార్యలకి భర్తలు ఎముడులు అయిపోతున్నారు. భర్తే చంపేస్తున్నాడు, భార్యలే భర్తల్ని చంపేస్తున్నాడు. ఎంత బాగా దారుణం. అలా ఉండకూడదు. యేసయ్య మన ఇంట్లో ఉంటే సమాధానం. ఏంటి కోరుకోవాలి మనము? గట్టిగా చెప్పాలి. అందరి జీవితాలు ఏం కావాలా? రెండవది చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒక్కడును తప్పకుండా సర్వ శరీరులు దానిని చూచెదరు. దేవుడిని ఇంట్లో ఉంటే మహిమ ఉంటుంది. ఏముంటుంది? మహిమ ఉంటుంది. నువ్వు చూస్తావు, నీతో ఉన్నవారు అందరూ దేవుని మహిమ చూస్తారు. మీ ఇంట్లో దేవుని కార్యాలు నువ్వు చూస్తావు, నీతో వారందరూ నీ దేవుని కార్యాలు చూస్తారు. మీ ఇంట్లో జరిగిన కార్యం చూస్తారు, నీ జీవితంలో జరిగిన కార్యాలు చూస్తారు. ఎవరు చూస్తారా అంటే శత్రువులు సైతం చూస్తారు. ఇది ఎప్పుడు పాడైపోద్దని చూస్తున్నారు కదా. నీకు దేవుడు ఎప్పుడైతే పైకి లేపుతుంటాడో, అమ్మాయి దేవుడు ఏం చేశాడు? దేవుని మహిమ. రెండవది మనం కోరుకోవాలా? ఏం కోరుకోవాలి? దేవుని మహిమ. మా ఇంటిలో ఏముండాలి? నీ మహిమ ఉండాలి. ఏముండాలా? దేవుని మహిమ. మొదట దేవుని సమాధానం మన ఇంట్లో ఉండాలి. రెండవది మన దేవుని మహిమ మన ఇంట్లో ఉండాలి. నిజంగా నువ్వు కోరుకో, ఈరోజు దేవుడు మహిమతో నేను నింపబోతున్నాడు. మీ కుటుంబాన్ని మహిమతో నింపబోతున్నాడు. మీ పిల్లల మహిమతో నింపబోతున్నాడు. మీ బ్రతుకుల మహిమతో నింపబోతున్నాడు. మహిమ అంటే ఎలా ఉంటుందో తెలుసా? నేలను ద్రాక్షరసంగా మార్చినట్లుగా మీ బ్రతుకులు మార్చబడతాయి. మహిమ ఏం చేసింది? కానా విందులోకి వెళ్ళింది. ఆ కానా విందులోకి వెళ్ళి ఏం చేసింది? నేలను ద్రాక్షరసంగా మార్చి. ఈరోజు నీ బ్రతుకు కూడా నేలను ద్రాక్షరసంగా మార్చి గొప్ప మహిమ మీ కుటుంబంలో రాబోతుంది. ఇప్పటి వరకు నీ బ్రతుకు ఒకవేళ దేనికి పనికిరం కలిగి ఉందేమో, ఈరోజు దేవుడిని అడుగు, దేవా నీ మహిమ నా ఇంట్లో ఉండాలి, నా బ్రతుకులోకి రావాలి. దేవుడు మన బ్రతుకులోకి వస్తే అంటే గాడిదని అందరూ తృణీకరించారు. దేవుడు మహిమ ఎప్పుడైతే గాడిలోకి వచ్చిందో గాడికి అందరూ బట్టలు పరిచారు. జీవితం మార్చగలరు. మహిమ కావాలి, దేవుడు మహిమ. అదే అంటున్నాడు యెషయా గ్రంథంలో. ఏమంటున్నాడు? 40వ అధ్యాయం 5వ వచనం. యెహోవా మహిమ బయలుపరచబడుతుంది. ఏం పడుతుంది? నీ ఇంట్లో దేవుని మహిమ బయలుపరచబడుతుంది. దేవుడి మహిమ కార్యాలు ఇంట్లో జరుగుతాయి, నీ కుటుంబంలో జరుగుతాయి, నీ బిడ్డల్లో జరుగుతాయి. నీ ఇంట్లో ప్రతి ఇంట్లో నీ ఇంట్లో జరగబోతుంది. దేవుని మహిమ కార్యాలు నీ ఇంట్లో బయలుపరచబడబోతున్నాయి. ఆమేన్. దేవుని మహిమ నీ ఇంట్లో నుండి బయలుపరచబడుతుంది. ఆ మహిమను అందరూ చూస్తారు. ఎలా చూస్తారు? ఆయన మొదట వచ్చిన అంటున్నాడు. చూద్దాం. 45 మొదలు వచ్చిన. ఈ రోజు నేను ఆలకించు. నీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను వాదార్చుడి, దుఃఖంలో ఉన్న వారికి దరిద్రంలో ఉన్న వారికి వాదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆ యుద్ధకాలము నీ ప్రతి సమస్య సమాప్తమైపోయింది, నీ ప్రతి ఆపద సమాప్తమైపోయింది, నీ ప్రతి దరిద్రము సమాప్తమైపోయింది. నీకు ఏ దరిద్రం అయితే ఇన్ని రోజులు పట్టి పీడింపబడిందో ప్రతి దరిద్రము సమాప్తమైపోయింది. నీకున్న దరిద్రం చెప్పండి, దేవా నా దరిద్రాన్ని తీసివేసినందుకు వందనాలు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను దరిద్రంతో బ్రతుకుతున్నాను. ఈరోజు నీ దగ్గరికి వచ్చినప్పుడు నా దరిద్రంతో దేవుని దగ్గరికి వస్తే నీ దరిద్రం పోతుంది. దేవుని దగ్గర నువ్వు కోరుకోవాలి, దేవా నా దరిద్రాన్ని తీసి. ఎందుకంటే నేను దరిద్రాలు కాదంటావేమో, నిజమే, నువ్వు కాకపోవచ్చు, కానీ నేను దరిద్రం. నా
దరిద్రం అంటే ఏంటో కాదండి. ఏంటి మనం అనుకుంటాం మన పాకెట్ నిండా డబ్బులు ఉంటాయి, కానీ పేస్ట్ కొనుక్కోవడానికి మనసు రాదు. ఆ పేస్ట్ని ఏం చేస్తుంటాం, కట్ చేసో పిన్నేసి పెట్టో తీసి ఏం చేస్తుంటాం. మీరు చేస్తున్నారు చేసి ఉంటారు కదా. డబ్బులు పాకెట్ నిండా కాలు నిండా బలం ఉంటుంది. వెళ్ళి దుకాణాలు కూడా ఇంటి పక్కనే ఉంటాయి, కానీ లెగిసి ఈ బద్ధకమే దరిద్రం. చూసాను ఆ పేస్ట్ని ఏం చేస్తుంటాం. మీరు చేశారో లేదు, కానీ నేను చాలాసార్లు చేశాను. అంటే నా దరిద్రాన్ని మీ దగ్గర ఒప్పుకోను. అంత దరిద్రుడిని దేవుడు నన్ను ఆమేన్ ఆమేన్. నీ దరిద్రం అంతా పోదు. అదో చెప్పు, నీ దుఃఖ దినాలు చిన్న విషయం. దరిద్రం ఇంకా చెప్పనా, ఇంకా ఎగ్జాంపుల్ చెప్పనా. దరిద్రం ఎలాగొంటుంది, దరిద్రం ఎలాగొంటుంది తెలుసా? దరిద్రం ఆ రోజే తెచ్చుకుంటారు. ఇద్దరు భార్య భర్తలు ఎప్పుడు కలరు, కానీ ఆ రోజు కలుగుతారండి. ఆయన మటన్ పట్టుకొని వస్తారు, ఈవిడ మసాలా ఉడుకుతారు. ఇద్దరు కలిసి తేదోడు ముందోడుగా వంట చేసుకుంటారు. వంట మీద నుండి దించుతారు, స్నానం చేసి వస్తారు, ప్లేట్లలో పెడతారు. అప్పుడు మొదలవుతుంది దరిద్రం. ఈ ప్లేట్ అటు వెళ్ళిపోతుంది, ఆ ప్లేటు ఇది వండింది ఎవరికమ్మా? కాలువలో. దీన్నే దరిద్రం అన్నారు, దీన్నే దరిద్రం. ఆల్రెడీ అక్కల జ్ఞాపకం వచ్చే మా ఇంట్లో జరిగింది. ప్రభు ఇంత బాగా మాట్లాడుతున్నావు ఏంటైనా అనుకుంటున్నారు కదా. ఖచ్చితంగా తెలుస్తుంది ఏంటి దరిద్రం. ఇదొక దరిద్రం. ఆ ఇద్దరు కలిసారు, మసాలా రుబ్బుతారండి, ఇద్దరు కలిసి ఉల్లిపాయలు కోసుకుంటారండి, ఇద్దరు కలిసే తాలింపు పెడతారండి. ఈరోజు ఎలాగైనా తినేద్దాం అంటారండి. సరే ప్లేట్ల దగ్గరికి వచ్చేసరికి దొరుకుతుందో తెలియదు. నేనుంటే నాకు ఒక ముక్క అంటారు ఆవిడ, నేను తెచ్చాను నాకు ఒక ముక్క అంటే. ఈ చిన్న గొడవ వచ్చేమో 2 ప్లేట్లు వెళ్ళిపోతాయి కాలువలు. ఇదేంటిది? దరిద్రం. ఇది దరిద్రం. దరిద్రం ఉంటేనే ఇలాంటి మనసులు వస్తాయి, దరిద్రం లేకపోతే ఇలాంటి మనసులు. ఎవరు తింటారు? తింటే మీ ఆవిడ, తింటే నువ్వు తింటావు, అంతేనా? ఇంకెవరు తింటారు చెప్పండి? ఇంకా అంతకుమించి ఏముంది? కొన్ని ఒక ముక్క ఎక్స్ట్రా తినేది ఏం పోలేదు, అయినా ఒప్పుకోవే. ఒప్పుకోరు. తెచ్చిన నేను, ఇంటి యజమాని నేను చెప్పినట్టు చెయ్యి. ఆవిడ అడగాను, వండిన దాన్ని నేను, అందరికి నేను ఎందుకు వేయాలా? ఎవరికైనా తగ్గే ప్రసక్తే లేదు. దీన్నే దరిద్రం. తగ్గలేదంటే ఇప్పుడు నువ్వు దరిద్రంలో ఉన్నావని అర్థం. ఒకవేళ సహోదరి ఒకసారి జ్ఞాపకం చేసుకో, నీ ఇంట్లో నువ్వే తగ్గించుకోలేకపోతున్నావంటే నువ్వు దరిద్రంలో ఉన్నావని అర్థం. నీ ఇంట్లోనే తగ్గించుకోలేదు నువ్వు ఎక్కడ తగ్గించుకోగలవు చెప్పు? నీ కుటుంబంలోనే తగ్గించుకోలేని నువ్వు ఇంకెక్కడ తగ్గించుకోగలవు? సహోదరుడా, తగ్గించుకో. దరిద్రం పోవాలంటే నువ్వు తగ్గించుకోవాలి. ఈ దరిద్రం దేవుడు అంటున్నాడు, ఆమె యుద్ధ దినములు. ఈరోజు నీతో చెప్పమంటున్నాడు, ఇన్ని రోజులు కష్టపడ్డావు కదా, కష్టాలన్నీ ఏమైపోతాయి? భద్రమయ్యాయి. నీ యుద్ధ దినములన్నీ సమాప్తమైపోతాయి. దోషగణమును తీర్చబడును యెహోవా చేతి వలన ఆమె సమస్త పాపమును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు ఒక సమాచారం చెప్పమని దేవుడు చెప్తున్నాడు. యాదవ మీకు అందరికి ఇష్టమేనా? ఎంతమందికి ఇష్టం? ఎంతమందికి వినాలని ఉంది? బలవంతంగా చెప్తున్నారు, కొంచెం కష్టంగా చెప్తున్నారు. పిల్లలంతా కష్టంగా అందరికి ఇష్టమేనా? అయితే నేను చెప్తున్న సమాచారం ఏంటో తెలుసా? నువ్వెంత బాధపడ్డావు, ఎన్ని బాధలు పడ్డావు, అన్నింటికి 2 ప్రతిఫలం దేవుడు కోరుతున్నాడు. 2. ఇప్పుడు వరకు ఎంత సమస్య అనుభవించావో దానికి 2 మేలు నీ ఇంట్లో జరగబోతుంది. ఎంత కష్టాలు అనుభవించావో 2 ఆశీర్వాదం జరగబోతుంది. 2 దేవుడు నీకు మేలు చేస్తానని ప్రకటించమన్నాడు. ఈరోజు ఆదివారం ఎంతమంది వచ్చారు దేవుడి మందిరం? ఈరోజు దేవుడి మందిరం ఎంతమంది అయితే కూర్చొని
వింటున్నారు. ప్రభా నీ మాట నాకు కూడా కావాలి అని ఎంతమంది అన్నారు? ఎంతమంది కోరుకున్నారు? నువ్వు కోరుకున్న దాన్ని రెండింతల దేవుడికి ఇవ్వబోతున్నావు. రెండింతలు. ఇంతవరకు ఎన్ని కష్టాలు అనుభవించావు. నువ్వు అంటున్నావు కదా, పుట్టిన దగ్గర నుంచి నేను అన్ని కష్టాలు, పుట్టిన దగ్గర నుంచి నేను అన్ని కష్టాలు. మీరే కాదండి, ఒకరోజు దేవుడిని నేను కూడా అడిగాను నా జీవితంలో, ప్రభా నేను భూమి మీద పడిన దగ్గర నుంచి అన్ని కష్టాలు, కానీ ఏ రోజు కష్టంలాగా బ్రతకలేదు, సంతోషంగానే బ్రతకాను. నేను అనుకున్నాను నాకు అన్నీ ఉన్నాయి, కానీ తర్వాత అర్థమైంది నాకేమీ లేదని. భూమి మీద పడినప్పుడు మా నాన్న పేదవాళ్ళు కాదు, ధనవంతులే, ఆస్తిపరులే. మా కుటుంబానికి 50 ఎకరాలు ఉండేది. ఆస్తిపరులు, పేదరికంలో పుట్టలేదు, ధనంగా పుట్టాను. కానీ ధనాన్ని అనుభవించలేకపోయాను. నేను పుట్టిన వెంటనే మా నాన్నకి నేను ఇంకా చిన్నపిల్లోడిని, అంటే ఇంకా పుట్టిన వెంటనే మా నాన్న మీద ఒక దరిద్రం ఏంటో తెలుసా? ఏంటి? స్కాయి. దాన్ని ఏమంటారు అమ్మవారు. ఇంత కాయలు వచ్చాయి మా నాన్న. ఈ కాయలు నాకు తెలియదంట, మా అమ్మగారు చెప్పేవారు. పగిలిపోయి అరిటాకుల మీద పడుకోబెట్టేవారు బట్టలు లేకుండా. అంచేత మా నాన్నకి మొక్కమంతా గంట్లు, శరీరం అంతా గంటలు ఉంటాయి, గంట్లు మొక్క అంతా, మొక్కమంతా చిత్రగా ఉంటుంది. అరిటాకుల మీద పడుకోబెట్టారు. నేను అందరికంటే చిన్నవాడిని మా ఫ్యామిలీలో. చాలా అదృష్టవంతుడు అనుకున్నాను, కానీ పుట్టిన వెంటనే దరిద్రం ఇంట్లోకి. రెండవది అయిపోయిన తర్వాత మా అమ్మలు చెప్పడం నాకు తెలియదు, నేను చిన్నవాడిని కదా, పాలు తాగే ప్రాయం. రెండవది మా నాన్నకి చెడు పెట్టేశారు. చెడు అంటే ఏంటంటే ఒక బాండర్ కప్పు ఉంటుంది కదా, కప్పతో పాటు మనిషి చెడు పెడతారు, సెలవు పెడతారు. నాకు తెలియదు. మా నాన్న ఏమైపోయాడు, నెలగైపోయాడు, ఇంకా చచ్చిపోతాడు అనే పరిస్థితి. అలాంటప్పుడు మా అమ్మకున్న బంగారం అంతా తనకి ఇచ్చి మా నాన్నని ఏం చేసింది, ఏమండి దాన్ని విడిపించి ఆ సెలవు బయటకు తీసుకొచ్చి. మూడవది, అప్పుడే ఎమర్జెన్సీ జరిగిందంటే ఇందిరాగాంధీ. ఆ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో మా నాన్నగారు సిపిఎం తరఫున ఉన్నారని మా ఆస్తులందరినీ సీజ్ చేశారు. అన్నల పక్షాన ఉన్నాడు మావోయిస్టులు, సిపిఎం పార్టీ లీడర్ అని, సిపిఎం లీడర్ అని మొత్తము 50 ఎకరాలు కూడా సీజ్ చేశారు. చూడండి, నేను పుట్టడం బాగానే పుట్టాను, కానీ పుట్టిన తర్వాత అంత ఒకరోజు ఏడ్చాను, ప్రభా నేను ఒకవేళ పుట్టకపోయితే మా అమ్మలు ధనవంతులుగా ఉండేవారు, దరిద్రం ఉంటుంది. నేను పుట్టి దరిద్రాన్ని తీసుకొచ్చాను. తర్వాత మా పెదనాన్నగారు అబ్బాయిలు, మా చిన్నాన్నగారు అబ్బాయిలు, మా పిల్లలు, మా వాళ్ళందరూ బాగా చదువుకుంటుంటే నన్ను కూడా విశాఖపట్నానికి దేవుడు మా నాన్నగారు పంపించారు. ఏసై మాకు తెలియదు, మా ఇంట్లో పొట్టలు ఉంటాయి, పొట్టలో నాలుగు ఉంటాయి. నాగేంద్రుడి మా దేవుడు. మా ఊర్లో ఉన్నంత వరకు నాకు ఏసై తెలియదు. ఏసై ఎవరు చెప్పేవారు కాదు, అక్కడికి వచ్చి చెప్పడానికి ఎవరికి శక్తి ఉండేది కాదు. చెప్పేవారు కదా ఏసై, చెప్పిన వినే పరిస్థితులు లేదు. ఎవరైనా ఏసై మాట వినాలంటే అక్కడికి జబ్బేలు రావాలి, డబ్బేలు బావాలి. ఈ విశాఖపట్నంకి వచ్చిన తర్వాత నేను ఇంజనీరింగ్ చదువుకోవడానికి వచ్చిన తర్వాత అది చదువు
చదువుకున్న వెంటనే జాబ్ వచ్చింది ఎఫ్ఎస్ఐలో, ఫిషరీస్ సెక్రటరీలో. మంచి ఉన్నతమైన పోస్ట్. నెలకి అప్పట్లో నాకు 1,50,000 ఇచ్చేవారు. ఇప్పుడు నాతో పనిచేసిన వారికి 6 లక్షల శాలరీ. కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెరైన్లో కమ్యూనికేషన్. ఆ ఉద్యోగం ఉంటుంది అనుకున్నాను. దాని తర్వాత ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేశాను. ఓరోసి డేటా దగ్గర అన్నపూర్ణ కాంప్లెక్స్ ధర్మసాయి ఎంటర్ప్రైజ్ అని రోజు ఒకటి తెచ్చి వ్యాపారం చేసేవాడు. ఆ వ్యాపారం 10 లక్షల్లో వచ్చేది రోజుకి. అనుకున్నాను వ్యాపారంలో గొప్పవాడిని అయిపోతుంది, ఉద్యోగంలో గొప్పవాడిని అయిపోతుంది, అన్నీ వచ్చాయి. కానీ చివరికి స్మగ్లింగ్ కేసు కింద వ్యాపారంలో లారీలతో సరిపోస్తుంటే అందులో నా దగ్గర పనివాడు ఎర్రచందనం వేసి గంజా వేసి స్మగ్లింగ్ రూట్స్ వాళ్ళు అలా చేస్తున్నారని నాకు తెలియదు. కానీ లారీ పట్టబడింది, సరుకు దొరికిపోయింది ఫారెస్ట్కి. నన్ను స్మగ్లర్గా స్టాంప్ చేశారు. ఎక్కడ కనబడితే అక్కడ కాల్చిపడేది. ఆర్డర్స్ నేను ఎవరికి దొరకకుండా ఎస్కేపై తిరుగుతుండేవాడు. అమ్మా నాన్న దగ్గరికి వెళ్తే అమ్మా నాన్న చుట్టూ పోలీసు, బంధువుల దగ్గరికి వెళ్తే బంధువులు పోలీసు, స్నేహితుల దగ్గరికి వెళ్తే ఎక్కడ కనబడితే అక్కడ తిరుగుతాం. పోలీస్ స్టేషన్లు అన్నింటిలో మారలు ఉంటాయి. అటువంటి పరిస్థితి భయంకరమైన పరిస్థితి. అయినా ఏసైతే ఆ భయంకరమైన పరిస్థితిలో చెత్తకొండ దగ్గర అన్నం తింటూ కుళ్ళు కాలువ నీరు తాగుతూ కారణాలంట 6 సంవత్సరాలు అజ్ఞాతం చేస్తాం. ప్రపంచానికి కనబడకుండా మనుషులు కనబడాలి. అలాంటి బ్రతుకు సమయంలో ఆశ్రమాన్ని దేవుడు చూపించాడు. ఒక ఆయన నాకు సలహా ఇచ్చి పరిస్థితి ఎప్పుడైతే ఆశ్రమం గారు చిన్నప్పటి నుండి వాళ్ళు క్రైస్తవ దేవుడు ఇక్కడ లోగస్ చర్చిలో కాలం తాడ్చెట్ల కాలం పైన ఉంటుంది. లోగస్ చర్చ్ అని లోగస్ చర్చ్లో అబ్రహం గారు పాస్టర్ గారి దగ్గరికి వాళ్ళ ఫ్యామిలీలో రైతులు చేస్తుంటారు. అక్కడ డ్రైవర్ వాళ్ళ మాయ పెంచుకున్నారు. సో నన్ను ఒక ఆయన పెళ్లి చూపులకు అక్కడ తీసుకెళ్ళారు. ఎందుకంటే నాకు 1,00,00,000 రూపాయలు కావాలి అప్పు తీరడానికి. ఈ అమ్మాయిని చేసుకుంటే డబ్బులు వస్తాయి అన్నారు. తీరా అక్కడికి వెళ్ళి చేసుకుంటే వాళ్ళు అన్నారు చేసుకున్నందుకు బాగా చేసిన తెల్లవారు పోలీసులు వచ్చారు. రాత్రి పెళ్ళైంది, తెల్లవారు పోలీసులు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు అన్నారు ఈ అమ్మాయిని పెంచుకోవడానికి కాదు సంధించడానికి తెచ్చారు పేదోళ్ళని. ఈ అమ్మాయి మా పిల్ల ఇంకా అంతే. ఏది వస్తాననుకున్నానని ఆస్తి అంటే అలా అయిపోయింది, తల్లిదండ్రులు అలా అయిపోయారు, ఉద్యోగం ఎలా అయిపోయింది, వ్యాపారం ఎలా అయిపోయింది, చివరికి నా బ్రతికి ఎలా అయిపోయింది. కానీ ఇవన్నీ అయిపోయాయి. కానీ ఏది జీవితం అనుకున్నాడు ఏది నాకు జరగలేదు. కానీ అన్నిటికంటే గొప్పది నా భార్య నాకు ఏసైని ఇచ్చింది. నా భార్య నాకు ఏసైని ఇచ్చింది. ఈరోజు ఏసై కృపను బట్టి ప్రపంచంలో అనేక రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో ఈ సేవకుడిగా దేవుడు నేను ఏసై చేతులకు ఎప్పుడైతే వచ్చామో నీ దరిద్రం అంతా దేవుడు తీసుకున్నాను. ఒకవేళ చిన్నప్పటి నుంచి నీ దరిద్రాన్ని అనుభవిస్తున్నాను, నువ్వు అంటున్నావేమో, ఒకవేళ అనుకుంటున్నావేమో, నీ దరిద్రాన్ని ఒక్క నిమిషంలో తీసివేయగల సమర్థుడు నా దేవుడు. నా దరిద్రం అంతా తీసివేశాను. ఒంటి నిండా పేళ్ళు, చీరపేళ్ళు, గుండెలో ఊపిరాడక నొప్పి, రక్తం నొక్కుంటుండేవాడిని, చీకట్లో బ్రతుకుతుండేవాడిని, అమ్మ లేదు, నాన్న లేరు, బంధువులు లేరు, ఏడుస్తుండేవాడిని, నాకెవరు దిక్కాలి. అటువంటి బ్రతుకుని దేవుడు సేవకుడుగా
పేరు పెట్టి పిలిచి నా బ్రతుకుని మార్చేశాడు దేవుడు. ఈరోజు అదే దేవుడు నీ కొరకు ప్రకటించమంటున్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తమైంది. నువ్వు ఇన్ని రోజులు కట్టిన ప్రతి కష్టం దేవుడు నీ యుద్ధ దినంలో సమాప్తం చేశాడు. నువ్వు ఇన్ని రోజులు అనుభవించిన దానికి, ఇన్ని రోజులు ఎన్ని కష్టాలు అనుభవించావు, ఎన్ని శ్రమలు అనుభవించావు, ఎన్ని నిందలు అనుభవించావు, ఎన్ని అవమానాలు అనుభవించావు, ఎంతమంది నేను చీకొట్టారు, ఎంతమంది నీది ఒక బ్రతుకని నీ ముఖం మీద హేళన చేశారు. ఈరోజు నా దేవుడు చెప్తున్నాడు, ఈరోజు నా ప్రభు చెప్తున్నాడు, ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా చెప్తున్నాడు. నువ్వెన్ని పోగొట్టుకున్నావు అన్నిటికీ రెండింతలాగా దేవుడు నీ కార్యాలు చేయాలి. ఒకసారి ఆచార్యుడు గురించి చూస్తాను. దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా ఏంటట, నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడి, ఆమె యుద్ధ కాలం. ఈరోజు నీ దుఃఖ కాలం సమాప్తమైంది, నీ యుద్ధ కాలం సమాప్తమైంది. నువ్వు ఏదో పోరాడాల్సిన పని లేదు. ఎవరు నీకు శత్రువులు ఉండరు. యేసయ్యే రాజుగా నీ పక్షాన్ని నిలబెడతాడు. యేసయ్య నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. యేసయ్య నీకు తండ్రిగా ఉంటాడు. యేసయ్య తన భూమిలో నీకు స్వాస్థ్యం ఇస్తాడు. యేసయ్య నీకు ఆదరణకర్తగా ఉంటాడు. ఈరోజు ఎంతమంది వచ్చారు, అందరి కష్ట సుఖములు స్వయంగా యేసయ్య చూస్తాడు. నీ కష్టాన్ని నీ ఇంట్లో పరిపాలన దేవుడు చేస్తాడు. నీ కుటుంబంలో దేవుడు కడుపు, ప్రభు నా కుటుంబానికి పరిపాలకుడుగా నువ్వు ఉండు ప్రభు, నా ఇంటికి పరిపాలకుడుగా నువ్వు ఉండు. నువ్వు పరిపాలన కాదు, నా ఇంటికి ఎవరు పరిపాలకుడుగా ఉన్నారు? దేవుడే పరిపాలకుడు. ఎస్, నీ కష్ట సుఖమన్నీ ఆయన అంటాడు, నీ దుఃఖ దినములు, నీ యుద్ధ దినములు సమాప్తమైనవని ప్రకటించు. ఏంటన్నా ఇన్ని రోజులు అనుభవించిన దానికి దోషరులను తీర్చబడును యెహోవా చేతి వలన. ఎన్నింతలు నేను ఇప్పుడు వరకు చేసిన దాన్ని అన్నిటికీ రెండింతలు దేవుడు కార్యాన్ని చేయబోతున్నాడు. ఒకవేళ 10 రూపాయల సమస్య పడ్డావా, 2 10 రూపాయలు పొందబోతున్నావు. 100 రూపాయల సమస్య పడ్డావా, 200 సమస్య ఏంటి ఆశీర్వాదం. ఒకవేళ 1000 రెట్లు పడ్డావా, దానికి 2000 రెట్లు. 1,00,000 సమస్యలు పడ్డావా, దానికి 2,00,000 రెట్లు దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడు ఇస్తాడు. ఒకవేళ నువ్వు అనుకుంటారు ఈరోజు వరకు నేను ఎంత పోగొట్టుకున్నానంటే, నిజంగా దేవుడు మనం చేసిన తప్పులకి చాలా పోగొట్టుకుంటాం. కానీ దేవుడి దగ్గరికి వచ్చాక పోయినవన్నీ మళ్ళా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. నేను కూడా ఒకసారి ఈ శ్మశానం పక్కనే ఉంటుంది అక్కడ. ఆ పక్కన శ్మశానం పక్కన వాళ్ళ ఇల్లు అనమాట. సచివాలయం పక్కన బిల్డింగ్ అక్కడ. ఒకరోజు ఏం చేశారంటే, ఎక్కడ చర్చికి ప్లేస్ లేదని బాధపడుతుంటే మా చుట్టాలే, మా ఆవిడ తాలూకా వచ్చి, బాబు ఎందుకు బాధపడతారు, మా దగ్గర ఒక 60,000 ఉన్నాయి, తీసుకెళ్ళి ఇంటి మీద ఇవ్వండి అన్నారు. ఆవిడేమంది, 60,000 ఇస్తే ఇల్లు ఇస్తాను, ప్రేమ నడుపుకోండి అన్నారు. ఇక్కడ శ్మశానం పక్కన ఇప్పుడు కూడా ఇల్లు ఉంది. ఆవిడ పేరు లక్ష్మి. 60,000 ఇచ్చాను. 60,000 ఇచ్చిందంట. ఇవ్వకముందు బాగానే తిరిగిందంట. ఇచ్చిన తెల్లవారు జెండా ఎత్తేసింది. ఆవిడ లేదు, ఆ ఇల్లు లేవు, డబ్బులు లేవు. తెల్లవారేసరికి ఏం తెచ్చిస్తాను, తాళాలు ఇస్తాం పాస్టర్ గారు, ఒకరి దగ్గర ఉండి పోయి తెచ్చిస్తాము అని మధ్యవర్తి మాట్లాడించి 60,000 చేతులు ఎప్పుడు పడ్డాయో తెల్లవారేసరికి ఎక్కితే ఆవిడ పేపర్ అందరూ ఆవిడ వెళ్ళిపోయింది. ఈ తేడా చూస్తే ఇల్లు ఆవిడది కాదు, ఆ కూతురు. ఆవిడ సినిమాల్లో పనిచేస్తున్నారు, సినిమాల్లో నటిస్తున్నారు. నాకు తెలియదు, ఆవిడ కూతురు. ఎప్పుడైతే ఆవిడ వెళ్ళిపోయిందో, ఎవరికైతే నోట్లు ఉన్నాయో వాళ్ళందరూ స్టేషన్కి వెళ్ళారు. 2 సంవత్సరాల తర్వాత ఒక ఆయన కొనుక్కొని అది ఇచ్చారు. నన్ను తీసుకెళ్ళారు స్టేషన్, కానీ నాకు 1 రూపాయి కూడా రాలేదు. 1 రూపాయి కూడా రాలేదు. తీరా ఏం చేయండి తెలుసా, ఎవరైతే నాకు ఇచ్చారు 60,000, ఆవిడ ఏం చేసిందంటే
మా చుక్కలే. ఆవిడేం చేసిందంటే 60,000 ఇస్తారా లేదా కొంచెం, మాకు తినడానికి ఇప్పుడు గతి లేదు, అసలు ఉండడానికి స్థలం లేదు, ఇప్పుడు చర్చికి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. 60,000 పోయింది. ఇప్పుడు ఇవి టార్చరు పోయింది, ఆవిడ టార్చర్. ఇప్పుడు ఏం చేసింది తెలుసా? ఆవిడేం చేసింది, చుట్టాలని మేము ఇవ్వట్లేదని ఇంకొక ఆవిడ మధ్యవర్తిగా పంపించింది. ఆవిడేం చేసింది, 60,000 పంపించిందని బాధపడలేక పాస్టర్ గారు ఏం చేశారంటే ఒక 60,000 ఆవిడకి రావాల్సిన వస్తువు ఆళ్ళకి ఇచ్చేయండి నాన్న. ఆయన ఏం చేశాడు, ఆ ఇవ్వాల్సిన ఆవిడకి ఇవ్వలేదు 60,000, ఆయన ఖర్చు పెట్టాడు. చూడండి దరిద్రం అనుకుంటారు. ఆవిడ ఖర్చు పెట్టాడు. ఇక్కడ 60,000 ఇప్పుడు ఇవ్వాలా, మళ్ళీ 60,000 వచ్చేసి ఈ 60,000 ఇవ్వాలి. ఈ 60,000తో పాటు ఇప్పుడు వస్తుంది కదా, ఆవిడకి ఏం చేసాం, 60,000 ఇచ్చాం. మెల్లిగా నెలకి 10,000 చెప్పి ఏదో చేసి ఆవిడ ఇచ్చిన తర్వాత ఆవిడ ఏం చేసిందంటే ఏంటి, ఈ 60,000 పట్టుకొని ఆవిడ పారాలి. దరిద్రం అరగంటాడుతుందో చూడండి. ఒక 60,000కి 4 60,000కి ఇచ్చామండి, కానీ ఒప్పెక్క తేలి. ఆ రాత్రి ఏంటి, కంచరపాలెంలో మీటింగ్ అనమాట. ఎక్కడ, కంచరపాలెం మెట్టిన ఓపెన్ మీటింగ్ అవుతుంది. డాక్టర్ సైలస్ గారు, అందులో నేను స్టేజ్ మీద ఉన్నాను. ఏంటి ప్రసంగం అవుతుంది. ఈ మధ్యన నేను ఇక్కడికి ఏం చెప్పానంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి కాగితాలు తీసుకోమని చెప్పాను. మా ఆవిడ ఎంత తెలివైనట్టు తీసుకుని ఆవిడ ఏం చేసింది తెలుసా, ఆ డబ్బులు చేతిలో పడక కాగితాలు పట్టుకొని పరారైంది. కాగితాలు ఇవ్వలేదు, డబ్బులు తీసుకొని పరారు. ఎంత బాధపడ్డాను. చేయకు అంటే దేవుడి మాట వినకపోవడం బట్టి. దేవుడి మాట వింటే మనకు అంత లాస్ అవ్వదు. 2,40,000 ఎవరు తిరిగి కాదు కట్టారు. ఎప్పుడైతే ప్రభు మాట విని, ప్రభా నీ మాట ప్రకారం నేను జీవిస్తాను ఎప్పుడైతే, ఎన్ని లక్షలు పోయాయో దానికి అన్ని లక్షలు దేవుడు అనుగ్రహించాడు. అది శత్రువుడు కాదు. ఒకవేళ అలా ఆ రోజు తీసుకోకపోతే ఈరోజు ఇన్ని లక్షలు నాకు రాకపోనేమో, దేవుడు ఇస్తాడు. ఒకవేళ పోయిన దాని కొరకు బాధపడదు తల్లి, పోయిన దాని కొరకు ఎప్పుడు బాధపడదు. ఎన్ని లక్షలు పోయినా యేసయ్య వైపు తిరుగు, అన్ని లక్షలు దేవుడు నీకు ఇస్తాడు. అలాగని మీరు పోగొట్టమని నేను చెప్పట్లేదమ్మా. అది దేవుడు ఒకవేళ నీ చేతిలో నుండి పోతే చెప్తున్నాను, ఒకవేళ నీకు తెలియకుండా పోతే అది తప్పని చెప్పు, దేవుడు ఇస్తాడు. కాబట్టి లేచి నిలబడదాం. దేవుడు నీకు ఆదరించబోతున్నాడు. ఒకటి సమాధానం, రెండవది మహిమ, మూడవది ఆదరణ నీ ఇంట్లో ఉండబోతుంది. లేచి నిలబడదాం. సమయం అయిపోయింది. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. రెండింతలుగా దేవుడు నీ కుటుంబంలో ఇవ్వబోతున్నాడు. దాన్ని పొందుకోబోతున్నావు. ఒక్క నిమిషం కుడి చేయి పైకెత్తి ప్రభువు వైపు చూపించి దేవుడితో ఒక్క నిమిషం, దేవా నీతో ఏం కోరుకుంటున్నావు? ఆయన కోరుకున్నది సమాధానం. ఆయన కోరుకున్న అడిగితే నీ మహిమ దేవుడు నీకు ఇస్తాడు. నేను కోరుకుని అడిగితే నీకు ఆదరణ దయచేసే దేవుడు, సమాధానానికి కర్త, మహిమతో నింపే దేవుడు, ఆదరణతో నింపే దేవుడు. నీకు రెండింతలుగా దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఇది నీ హిస్టరీలో, నీ మనసులో ఉంచుకో. దేవుడు నీకు సెలవిస్తున్నాడు. నువ్వు పోగొట్టుకున్న దాన్ని రెండింతలు నా ప్రభువు నీకు ఇవ్వబోతున్నాడు. ఒకవేళ నువ్వు పోగొట్టుకున్న దాని కొరకు బాధపడి ఒకవేళ బాధపడి అయ్యో నా జీవితం ఎలా పాడైపోయిందని బాధపడకు. పోయింది. కానీ ఈరోజు ప్రభుతో నీకు, ప్రభు నీకు ఘనమైన స్థితిని ఇవ్వబోతున్నాడు. గొప్ప స్థితిని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. నీ రెండు చేతులు పైకెత్తి ప్రభువున్నాడు. థ్యాంక్ యూ జీసస్. పరిస్థితులలో హృదయము పగిలే వేదనలోన కన్నీరు పొంగి పరిస్థితులలో ఒడిలో చేసి
అందరు నన్ను విడిచిపెట్టారని బాధపడుతున్నావు. అందరు నన్ను హేళన చేస్తున్నారు. నా జీవితం సుఖం లేదని బాధపడుతున్నావు. నాకు వివాహం అయిందిగా నాకు సుఖం లేదు. నా కుటుంబం ముందుగానే నాకు సుఖం లేదు. ఎంత వేదనతో తల వంచుకుంటున్నావు, తల దించుకొని బ్రతుకుతున్నావు. అంతగా నీ తలను పైకెత్తే దేవుడై ఉన్నాడు. నీకు రెండింతలుగా దేవుడు తోడుగా ఉండి ఆయన కార్యాన్ని చేయబోతున్నాడు. ఆ తోడుగా ఉండాలంటే నీ కుడి చేయి పైకెత్తు. ప్రభువా నాకు తోడుగా ఉండి నడిపించు ప్రభువా అని వేడుకో. కోరుకున్న వారందరికీ దయచేసే దేవుడు. కోరుకున్న వారందరికీ నడిపించమని అడిగితే నడిపిస్తాడు. నెమ్మది కావాలని ప్రభు అడిగితే నెమ్మదిని ఇస్తాడు. ఆదరణ కావాలి ప్రభు అంటే ఆదరణ ఇస్తాడు. మహిమ కావాలి ప్రభు అంటే నీకు మహిమతో నింపబోతున్నాడు. హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడు మహిమతో నింపబోతున్నాడు. మహిమతో నింపబోతున్నాడు. మహిమతో నింపబోతున్నాడు. మహిమతో నింపబోతున్నాడు. మహిమతో నింపబోతున్నాడు. మహిమతో నింపబోతున్నాడు. పరలోకము తెరవబడుతుంది, నింపబడుతుంది. దేవుడు మహిమ ఇప్పుడు దిగి రాబోతుంది. మహిమతో నింపబోతున్నాడు. కార్యాన్ని చేసి నీకు బలపరచబోతున్నాడు. అద్భుతాన్ని చేసింది కార్యాన్ని చేసి ఒక్క నిమిషం అలా చేపడు ముగించుకుందాం. నెలలో మహిమను చూడబోతున్నాం. నేను ఒక సాక్షిగా దేవుడు నిలబెట్టబోతున్నాను. కానీ పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. సమస్తం దగ్గర కార్యాన్ని చేసినందుకు వందనాలు చెల్లించుకుంటాం. యేసయ్య పరిశుద్ధ నామమున తండ్రి.